బద్వేల్ పట్టణంలో కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి వద్ద అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని కొనియాడారు. 76 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్న ఏకైక నాయకుడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. త్వరలో పోలవరాన్ని 100% పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని తెలిపారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండు ఏకకాలంలో ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రాజశేఖర్, జహంగీర్, చెరుకూరి రవి, కొంకుల రాంబాబు, పల్లె రమేష్ రెడ్డి, అరవ శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున, నా తరపున ఆయనకు 76వ జన్మదిన శుభాకాంక్షలను అందరి తరపున తెలియజేసుకుంటున్నా. మీరందరూ తప్పట్ల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క వినిపించే విధంగా ఆయన యొక్క సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరము సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈరోజు రక్తదాన శిబిరం పెట్టి చాలామంది శ్రమిస్తూ ఆయనకు మేము చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే ఈరోజు భారీ కేక్ 76వ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు 76 కేజీల కేకును కట్ చేసి అందరికీ వచ్చిన ప్రజలందరికీ మంచి ఇందు భోజనంతో చేస్తున్నాము. అలాగే మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క జన్మదినం ఆయన 1950వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున ఒక చంద్రగిరి మండలం నారావారిపల్లెలో జన్మించడం జరిగింది. ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి. అలాంటి వ్యక్తి మామూలుగానే అక్కడ మనలాగానే సైకిళ్ళ మీదనో నడుచుకుంటూనో వెళ్తూ ఆయన మన ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి ఆ రోజుల్లోనే ఒక లీడర్ అంటే యూనియన్ లీడర్గా ఆ యొక్క యూనియన్ లీడర్లో పోటీ చేసి అక్కడి నుంచే ఆయన యొక్క రాజకీయ క్వాలిటీస్ అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో త్యాగాలు. ఆయన 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడం జరిగింది. అలాగనే అంజయ్య గారి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రయాణం ప్రారంభించి ఎన్నో విషయాల్లో ఆయన చాలా పాటుపడి ఎన్నో కార్యక్రమాలు చేసి చిన్న వయసులోనే పెద్ద నాయకులతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వంటి ఇందిరాగాంధీ కానీ అలాంటి గొప్ప నాయకులతో వాళ్ళతో వారి యొక్క రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అలాగే 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరిగిన తర్వాత కూడా వాళ్ళ మామ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టక ముందు కూడా ఆయన కాంగ్రెస్లోనే పోటీ చేశారు. కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరలా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో కూడా ఆయన యొక్క రాజకీయ చతురతతో ఎన్టీ రామారావు గారిని ఒక కుట్ర పన్ని ఆయనను సీఎంగా పదవీచ్యుతిని చేసిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి చతురతతో వాటినంటినీ అధోగమించి మరలా ఢిల్లీకి వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అక్కడ వీధుల్లో ధర్నాలు చేసి తిరిగి మన ఎన్టీ రామారావు గారిని సీఎంగా మళ్ళా కూర్చోబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే అలా అయిన తర్వాత మళ్ళా 1994లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉన్న రాష్ట్రంలో పెద్ద రాష్ట్రంగా ఉన్న మన విభజించక ముందు ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అది 94 నుంచి
95లో ముఖ్యమంత్రి అయ్యాడు. 95 నుంచి కూడా 2004 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో కొత్త కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఎన్నో ప్రజల వద్ద పరిపాలన అయితేమే కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంతో ముందుకు తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఒక కార్యక్రమం కాదు, విజన్ ఉన్న నాయకుడు. 2020 అనే అప్పుడు విజన్ ఉండి ఎంతో చరిత్ర సృష్టించిన నాయకుడిగా పేరొందాడు. అలాగే ఇప్పుడు మన విభజిత మన రాష్ట్రంలో ఇప్పుడు కూడా 2వసారి ముఖ్యమంత్రి, టోటల్గా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న మన నాయకుడు. మన యొక్క రాష్ట్రం విభజించబడినప్పుడు మనకు ఒక రాజధాని లేదు. ఆ రాజధాని ఎలా, మన పరిస్థితి ఎట్లా, మనం ఎలాంటి నాయకుడైతే మనకు బాగుంటాడో అనే సందర్భంలో ప్రజలందరూ మళ్ళా ఎన్నుకున్న తర్వాత ఆయన గొప్పగా అమరావతిని సృష్టించడం జరిగింది. ఈరోజు అమరావతిని సృష్టించి ఒక ప్రజలందరూ, రైతులందరూ కలిసి ఆయన కోరిన ఎంటకి ఆయనకు భరోసా, ఎందుకంటే నమ్మకం కలిగించే వ్యక్తి, ఆయన మీద నమ్మకం పెట్టుకొని అందరూ కూడా ఆ రైతులందరూ 32,000 ఎకరాల భూమిని ఉచితంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన, ఆయనను నమ్మి ఇచ్చిన ఆ రోజు ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి వారికి భరోసా కల్పించడం వలన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగనే అలాంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చెప్పాడు. ఎన్నో మన సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ చెప్పాడు. సూపర్ 6 పెట్టాడు. సూపర్ 6 పథకాలు చెప్పిన పథకాలను చెప్పినట్టుగానే నెరవేర్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతూ ఉంది. అలాగే ఆయన చెప్పిన పథకాలను తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చడం జరుగుతూ ఉంది. దాదాపు 90% నెరవేర్చాడు. ఇంకా చెప్పినట్టు కూడా నెరవేరుస్తాడు. అలాగే అమరావతిని కూడా ఇప్పుడు మన అసెంబ్లీలో దాని చట్టబద్ధత కల్పించి కేంద్రానికి కూడా తీసుకెళ్లి కేంద్రంలో కూడా రాజ్యసభలో లోక్సభలో రెంటిల్లో ఆమోదించుకొని శాశ్వతంగా మన అమరావతి రాజధానిగా నిలబడేటట్టుగా చేయడము చాలా గొప్ప విషయం. అది అందరూ కూడా మనం మెచ్చదగిన విషయము. మనకంటూ రాజధాని లేదు. ఈ రాజధాని కావాలంటే మనకు తప్పకుండా మన పెద్ద నగరాలు, ఇటు చూస్తే బెంగళూరు, అటు చూస్తే చెన్నై, ఇటు చూస్తే హైదరాబాద్, మనకు ఆంధ్రప్రదేశ్కు ఏమీ లేదు. ఇలాంటి గొప్ప నాయకుడు మనకు ఇచ్చిన దానికి మనందరము గర్వపడాల్సిన అవసరం. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడే మన ఆస్తి, మన భరోసా, ఆయన గొప్పతనం, ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్క ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నందుకు ఆయన ఖచ్చితంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన మన మనసారా కోరుకుంటూ మీ అందరి సపోర్టు సలహాలతో ఈ యొక్క చంద్రబాబు నాయుడికి నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ